భాషా దినోత్సవం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఆగస్టు 29. ఈరోజు పిలుపు వెంకటరామమూర్తి గారు జయంతి. ఈరోజు ఎందుకు ఇలా ప్రత్యేకత అంటే తెలుగు భాష కోసం అతను చాలా కృషి చేశారు. ముందు తెలుగులో ఉంటాయి కదా పాఠాలవి, కానీ గ్రాఫిక్ భాషలో ఉండేవి. ఫస్ట్ బ్రిటిష్ వారు పరిపాలించిన ఇంగ్లీషు గ్రాఫిక్ భాష ఉండేది. గ్రాఫిక్ భాష అందరికీ, సామాన్య ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేది కాదు, ఇచ్చేది కాదు. ఎవరు విద్యను అభ్యసించేవారు కాదు. పండితుల పిల్లలు, జమీందారు పిల్లలు మాత్రమే ఆ విద్యను అభ్యసించేవారు. ఇది తెలుసుకున్న పిడిపి రామమూర్తి, శ్రీనివాస అయ్యర్ గారు, గుడిచాడ అప్పారావు గారు ఈ ముగ్గురు బాగా ఆలోచించారన్నమాట. ఈ గ్రాఫిక్ భాష వల్ల ఎవరు సరిగ్గా విద్యను అభ్యసించుకోలేకపోతున్నారు, సామాన్య ప్రజలకు కూడా విద్య అందుబాటులో ఉండాలి అని వ్యవహారిక భాష అంటే మనం ఏదైతే మాట్లాడతామో మనం మాతృభాష, మన అమ్మ ఒడిలో వచ్చి నేర్చుకున్న భాషని మాతృభాష అంటారు. ఆ వ్యవహారిక భాషనే మనం పాఠ్యాంశాల్లో పెట్టాలి. గ్రామీణ భాషను మనం ఆపి వ్యవహారిక భాషను పెట్టాలి అనేసి వీళ్ళు బాగా కృషి చేశారు. ఇతర కృషి వల్ల గ్రామీణ భాష మార్చి వ్యవహారిక భాషను పాఠ్యాంశాలు పెట్టడం వల్ల విద్య అందరికీ అందుబాటులో వచ్చింది. లేదంటే ఎవరు అప్పుడు పూర్వమైతే ఎవరికి కూడా విద్యను అభ్యసించేవారు కాదు, వాళ్ళకి వీలైతే కాదు. ఎందుకంటే వాళ్ళకి గ్రామీణ భాష రాదు. దానివల్ల విద్య దూరంగా ఉండి వివేకులుగా ఉండేవారు. అందుకనేసి వాళ్ళకి ఏం చేశారంటే వ్యవహారిక భాషనే పాఠ్యాంశాలుగా మార్చడానికి చాలా కృషి చేసి దానికి ఫలితాన్ని అనుభవించారు. కాబట్టి ఈరోజు అతని జన్మదిన సందర్భంగా ఆంధ్ర భాష, తెలుగు భాష దినోత్సవాన్ని ఈరోజు మనం చేసుకుందాము అనేసి ఆంధ్ర ప్రజలందరూ నిర్ణయించి
ధన్యవాదాలు. ఇప్పుడు తన్మయశ్రీ సుమతి సత్యకారిని చెప్పి అందరికీ శుభోదయం. నా పేరు తన్మయశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను సుమతి శతకం చెప్పబోతున్నాను. ఇమ్మున చదవని నోరును, యమ్మ అని పిలిచి అన్నమడగని నోరును, తమ్ముళ్ళను పిలవని నోరును, కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటల సుమతి బాబు. ఇష్టముతో చదువు చదవని, అమ్మ అని పిలిచి అన్నం అడగని, తమ్ములను ప్రేమతో పిలవని నోరు నోరు కాదు. అలాంటి నోరు కుమ్మరి తవ్విన మట్టి గుంట పడుతుంది. ఇప్పుడు నేను కొన్ని పొడుగు కథలు అంటున్నాను. అందరినీ పైకి ఎక్కిస్తారు కానీ తమ మాత్రం పైకి ఎక్కదు. అవును, నిజంలో పెంకు, పెంకులో సంఘం, సంఘంలో తీర్థం. కొబ్బరికాయ తోగలేని పిట్ట 90 అడుగులు తిరిగింది. అవును, ఉత్తరం. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. కొత్త మిర్చి చూడ పురుగు పెరిగి వాణినే కమీలాగురా విశ్వదాభిరామ వివరమేమ తాత పరిణామం. ఆ పైకి ఎంత